హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ స్మైల్ బ్రో. సో ఈ ఛానల్‌లో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఏ సాఫ్ట్‌వేర్ అయినా సరే 2015 అయినా సీసీ, 2020 అయినా 2023 అయినా సరే కొన్ని మారుతాయి గానీ లేఅవుట్ మాత్రం ఎప్పుడు కూడా మనకి ఒకేలా ఉంటుంది. అంటే ప్రతి దాని ఫంక్షన్ కూడా సేమ్‌గానే ఉంటుంది. సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూనో ఈ వీడియోలో ఇంట్రడక్షన్ పైన చెప్పేస్తాను. ఎందుకంటే కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా మనం సోది చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక ఎలిమెంట్ దాని యొక్క ఒకొక్క అంటే ఒక్కొక్కటి ఏం చేస్తుంది, దాని పనేంటి అని మనం తెలుసుకుంటే చాలు. మనం ఈజీగా ఎడిటింగ్ అనేది చేయొచ్చు. అండ్ అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మాత్రమే ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రీమియం ప్రో, డావిన్సీ ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా కలర్ గ్రేడింగ్‌కి ఇలాంటి ఆటిలకి యూజ్ అవుతాయి. కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో మాత్రం మీరు వీఎఫ్ఎక్స్ చేయొచ్చు, ఎడిటింగ్ చేయొచ్చు, కలర్ గ్రేడింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో మ్యాజిక్ బుల్లెట్ అని ఉంటుంది. సో అది ప్రీమియం ప్రోలో కూడా ఉంటుంది. బట్ ఇందులో కూడా అది మనం యూజ్ చేసుకొని ఒకే ఒక క్లిక్ తోటి కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే వీఎఫ్ఎక్స్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. సో ఇంకా లేట్ ఎందుకు, మనం క్లాస్‌లోకి వెళ్ళిపోతాం. ఈ ఫస్ట్ క్లాస్‌లో ఫస్ట్ మనం చూద్దాం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయగానే మనకి అవుట్‌పుట్ మనకి ఇలా వస్తుంది. స్క్రీన్ ఎలా వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనం ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఒక స్పేస్ ఉంటుంది. ఇది కంపోజిషన్ అన్నమాట. మనం న్యూ కంపోజిషన్‌ని క్రియేట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి కంపోజిషన్ సెట్టింగ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కి మనం యూజ్ చేస్తాం కదా! ఇన్‌స్టాగ్రామ్‌కి మనం 16:9 యూజ్ చేస్తాం హైట్ అండ్ విడ్త్. మనకి యాస్పెక్ట్ రేషియో ఇక్కడ 1:1 ఉంది కదా! మనం 16:9 పెట్టుకుంటే మనకి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కి యూజ్ అవుతుంది. యూట్యూబ్‌కైనా సరే అటువంటి రేషియోని మార్చుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఒకవేళ నేను ఓకే క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ ఒక కాంపోజిషన్ కాంప్ 1 అని వచ్చింది కదా! చూసారా, ఇక్కడ నాకు స్క్వేర్ టైప్‌లో వచ్చింది నాకు. అంటే 1:1 రేషియో మాట. అలాగే అదే 16:9 ఇచ్చారనుకోండి, ఇలాగ మనకి హారిజాంటల్‌గా వస్తుంది యూట్యూబ్ కోసం. ఈ విధంగా కాంపోజిషన్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసినట్లయితే ఇంపోర్ట్. న్యూ కంపోజిషన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా, లేదు అనుకుంటే మనం బోలెడు ఫోటోస్ అయి ఉన్నప్పుడు ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఫోటోషాప్ నుంచి ఫైల్, లేదు అనుకుంటే మనం ఇంపోర్ట్‌లోకి వెళ్ళినట్లయితే మల్టిపుల్ ఫైల్స్‌ని మనం తెచ్చుకోవడానికి, లేదు అంటే ఫైల్, లేదు అంటే మనం యాడోబ్ ప్రీమియంలో ప్రాజెక్ట్ ఏదైనా చేస్తే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఇలాంటివి చాలా ఉంటాయి. ఒక్కొక్కటి నేను చెప్తాను. అన్నీ ఒకేసారి మనం నేర్చుకునే బదులు ఫస్ట్ పైన చూసేద్దాం. ఫైల్ మీద క్లిక్ చేసి ఏదైనా సరే ఒక ఫైల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సపోజ్ ఒక ఫోటో ఉందనుకుందాం. ఇప్పుడు నేను ఈ ఫోటోని ఏం చేస్తానంటే ఇలా పట్టుకొని ఇక్కడైనా డ్రాప్ చేసేయొచ్చు. లేదు అంటే ఇగో ఇక్కడ కాంప్ 1 ఉంది కదా! దీని మీదకి తీసుకొచ్చి వదిలేస్తే మనకక్కడ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. ఈ ఇమేజ్ కొంచెం బ్లర్‌గా ఉంది కదా! దీని యొక్క క్లారిటీని పెంచుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్వార్టర్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్, హాఫ్, థర్డ్, క్వార్టర్ అని ఉంటుంది. ఇక్కడ ఫుల్ మీద క్లిక్ చేస్తే చూడండి క్లారిటీ అనేది పెరుగుతుంది. కాకపోతే ఫుల్ అని ఎందుకు పెట్టుకోరంటే చాలామంది మన యొక్క కంప్యూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే రెండరింగ్ ప్రాసెస్ అనేది చాలా లేట్‌గా ఉంటుంది. అండ్ సిస్టమ్ కూడా హీట్ ఎక్కిపోతుందన్నమాట. మనకి ఫాస్ట్‌గా రెండరింగ్ అవ్వాలి అంటే ఫాస్ట్‌గా మనం ఇలా మూవ్ చేసినప్పుడు మనకి వీడియో అనేది ప్లే అవ్వాలంటే లో క్వాలిటీలో పెట్టుకుంటారు. ఇది ఆఫ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి మాక్సిమం. దీన్ని సైజ్ తగ్గించాలంటే ఇక్కడ పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేస్తే చూడండి మనకి. ఇలా అవ్వకుండా షిఫ్ట్ పట్టుకొని మీరు డ్రాగ్ చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్‌గా వస్తుంది. లేదు అనుకుంటే మనం నార్మల్‌గా డ్రాగ్ చేసేయొచ్చు. ఇది. ప్రాజెక్ట్ చూసారు కదా! అంటే ఒక ఇమేజ్‌ని గాని, వీడియోని గాని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. దాన్ని డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ కాంప్‌లోకి వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు సైడ్‌ని చూసినట్లయితే ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది పోయింది. చాలా మంది అంటారు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఎలా తీసుకురావాలి. ఇక్కడ విండోలోకి వెళ్ళండి. విండోలోకి వెళ్లి ఇక్కడ చూడండి, ఏదైనా సరే మనకి ఇక్కడ అవుట్‌పుట్ ఇక్కడ మనకి ఇక్కడ ఏదైనా కనిపించకపోయినా, ఏం బ్రషెస్ గాని, ఎఫెక్ట్స్ గాని ఏం కనపడకపోయినా ఇక్కడ విండోలో ఉంటాయి. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది కనబడలేదు. ప్రాజెక్ట్‌ని నేను తీసుకురావాలనుకుంటే విండోలోకి వెళ్లి చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది. చూసారా, మళ్ళీ ప్రాజెక్ట్ వస్తుంది. అండ్ నేను ఎఫెక్ట్స్ మీద టచ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ప్రాజెక్ట్ పోతుంది నాకు. అప్పుడు నేను ఏం చేస్తాను, విండోలోకి వెళ్లి ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తాను. చూసారా, ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ఇలాగా మనకి ఏం లేకపోయినా సరే విండోలోకి వెళ్లి మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఫైల్ ఉంటుంది. ఫైల్‌లో మనం ఏమైనా సేవ్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసుకోవడానికి అండ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా అంటే ఇందాక రైట్ క్లిక్ అక్కడ షార్ట్‌కట్‌లో చెప్పాను. లేదు అనుకుంటే ఫైల్‌లోకెళ్ళి ఇంపోర్ట్ ఫైల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిట్‌లోకి వెళ్తే మీ అందరికి తెలుసు చేసుకోవడానికి, కాపీ చేసుకోవడానికి అండ్ ఇక్కడ మనకి షార్ట్‌కట్స్ కూడా ఉంటాయి. కట్ చేయాలంటే కంట్రోల్ ఎక్స్ కొడితే సరిపోతుంది. కాపీకి కంట్రోల్ సి అండ్ పేస్ట్‌కి కంట్రోల్ వి, క్లియర్‌కి డిలీట్, డూప్లికేట్ చేయాలంటే కంట్రోల్ డి,
ఒక లేయర్‌ని అంటే 2 ముక్కలు అంటే ఒక లేయర్‌ని స్ప్లిట్ చేస్తూ వెళ్ళాలంటే కంట్రోల్ షిఫ్ట్ డి కొట్టుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. మొత్తం అంతా సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ ఆల్ కంట్రోల్ ఏ, డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఏ. ఓకే. సో ఇలాగా షార్ట్ కట్స్ అనేవి మనం ఫాలో అయితే మనకి ఎడిటింగ్ ఇంకా చాలా త్వరగా అవుతుంది. నెక్స్ట్ కంపోజిషన్. ఇందాక చెప్పాను కదా! రైట్ క్లిక్ చేసి కంపోజిషన్ మనం చేయాలి అని చెప్పి. సో దానికి న్యూ కంపోజిషన్ మనం ఇలాగా కంపోజిషన్‌లోకి వెళ్లి చేయొచ్చు. కంట్రోల్ ఎన్. అలాగే ఏదైనా సరే ఇప్పుడు రెండర్ చేయాలి. సో ఇప్పుడు రెండర్ చేయాలంటే సంథింగ్ ఇప్పుడు నాకు ఈ ఫోటో ఉంది. సో ఈ ఫోటోకి నేను ఏం చేస్తానంటే కీ ఫ్రేమ్ ఇస్తాను. కీ ఫ్రేమ్ ఇవ్వాలంటే ఇక్కడ టచ్ చేసి ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మ్స్‌లోకెళ్ళి ఇప్పుడు ఇది నాకు ఇంత సైజ్‌లో ఉంది. ఇంత చిన్నదుంది. ఇప్పుడు ఇది నాకు వీడియో లాగా పెద్దదవ్వాలి. సో ఇప్పుడు దీని పాయింట్ నేను స్కేల్ కీ ఫ్రేమ్ ఇక్కడ ఇచ్చాను. సో కరెక్ట్‌గా ఒక 4 సెకన్ల తర్వాత ఇది నాకు పెద్దదవ్వాలి. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే నేను ఇలా పెంచాను. ఇప్పుడు నాకు చూడండి ఇది ఎలా ప్లే అవుద్దో. చూసారా? సో ఇలా ప్లే అవుతుందన్నమాట. సో ఇప్పుడు నాకేమవుతుంది, ఇప్పుడు నాకు ఇది అవుట్‌పుట్ కావాలి. సో ఇది నాకు అవుట్‌పుట్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను కంపోజిషన్‌లోకెళ్ళి యాడ్ టు రెండర్ క్యూ. యాడ్ టు రెండర్ క్యూ. సో ఇలాగా మనం యాడ్ టు రెండర్ క్యూ చేసుకోవచ్చన్నమాట. అంటే ఇప్పుడు ఇది నేను నొక్కగానే చూడండి ఇక్కడ నాకు ఒక పాపప్ వచ్చింది ఇక్కడ పక్కన. సో అవుట్‌పుట్ మోడ్ లాస్‌లెస్ అని ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పాపప్ వస్తది. మీకు ఆ వీడియో అనేది ఏ ఫార్మాట్‌లో కావాలనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం చాలా మంది H.264 అనేది ఇస్తారు. సో H.264 అండ్ ఆడియో అవుట్‌పుట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోకపోతే ఆడియో రాదు. ఖచ్చితంగా మీరు దీన్ని గమనించాలి. దీన్ని టిక్ చేసుకొని ఇది 48లో పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తారు. ఫైల్ ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకుంటారు. అవుట్‌పుట్ అనేది సేవ్ అని కొడతారు. సేవ్ అని కొట్టి రెండర్ కొట్టగానే మీకు అవుట్‌పుట్ అనేది రెండర్ అయిపోతుంది. ఈజీగా అంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఇలా చూస్తూ చేస్తూ ఉంటే ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ లేయర్స్. సో కంపోజిషన్ అయిపోయింది కదా! సో మాక్సిమం మనం తెలుసుకోవాల్సినవి ఇంపార్టెంట్‌వి మాత్రమే చూస్తున్నాం. సో లేయర్‌లో చూసినట్లయితే కొత్త లేయర్‌ని క్రియేట్ చేయాలనుకున్నా నేను టెక్స్ట్ లేయర్ గాని, సాలిడ్ లేయర్ గాని, లైట్, కెమెరా, నల్ ఆబ్జెక్ట్ సో ఇవన్నీ నేను చెప్తాను. సో ఏంటేంటి చేయాలనేది ఇవన్నీ నేను చెప్తాను. సో ఇవన్నీ బేసిక్ మాత్రం నేను చెప్తున్నాను. ఏదైతే మనకి ఇంపార్టెంట్. తర్వాత ఎఫెక్ట్స్. సో 3 ఎఫెక్ట్స్ అని ఇందాక మ్యాజిక్ బుల్లెట్ కలర్ కరెక్షన్ చెప్పాను కదా! సో మ్యాజిక్ బుల్లెట్ అని, తర్వాత గ్రీన్ స్క్రీన్‌ని రిమూవ్ చేయాలంటే కీయింగ్ అని చెప్పేసి, తర్వాత కలర్ కరెక్షన్ చేయడానికి చూడండి కలర్ కరెక్షన్‌కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. సో ఇందులో కొన్ని మాత్రమే మనకు యూజ్ అవుతాయి. కొన్ని యూజ్ చేస్తే చాలు. అన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాగే మనకి ఏదైనా బ్లర్ షార్పెన్‌కి, వీడియోకి అంటే బ్యాక్‌గ్రౌండ్ అంటే చుట్టూ బ్లర్ చేయాలన్నా, సో ఇటువంటి వాటిలకి యూజ్ అవుతాయన్నమాట. తర్వాత వీడియో కోపైలట్‌లోని ఎలిమెంట్ 3డి. సో ఎలిమెంట్ 3డి క్లాసెస్ కూడా నేను చెప్తాను. సో ఇది యానిమేషన్‌కి సంబంధించింది. ఇది టోటల్ డిఫరెంట్ టాపిక్ ఇది. సో తర్వాత ఇంకా విండో ఆల్రెడీ చెప్పాను కదా! సో ఇవి. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ అనేది మొత్తం మీరు కంప్లీట్‌గా చాలా మంది వీడియోల వ్యూస్ కోసం వాళ్ళు కంప్లీట్‌గా అనవసరమైన విషయాలు కూడా చెప్తూ టైం వేస్ట్ చేస్తూ లెంతీ వీడియోస్ చేస్తూ ఉంటారు. సో నాకలా ఇష్టం లేదు. సో బేసిక్ ఎడిటింగ్ ఎందుకంటే మనకి ఎడిటింగ్ ఏంటి? ఒక సాంగ్‌ని ఎడిట్ చేయాలంటే దాన్ని పీసుల కింద కట్ చేసి దాన్ని ఒక సాంగ్ కింద చేయాలి. వెంటనే కట్ చేయడం మనకు రావాలి. దానికి కలర్ కరెక్షన్ అవ్వాలి. దానికి తగ్గ లిప్ సింకింగ్, సాంగ్‌కి తగ్గ మూవ్‌మెంట్స్ మనం యాడ్ చేయాలి. ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. అంతే. అంతకు మించి మనకి ఇవన్నీ ఎందుకు మనకి? సో ఓకేనా? సో అంతగా కావాలంటే నేను నాకు తెలిసిన పద్ధతిలోనే ఇప్పటి వరకు నేనేదైతే నేర్చుకున్నానో అవన్నీ కూడా నేను లైన్ బై లైన్ వీడియో చేస్తూ ఉంటాను. మరీ లెంతీగా కాకుండా షార్ట్ కట్‌గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ యూ నో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నేను ఈ సైడ్‌న ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. తర్వాత బ్రషెస్ కూడా ఎలా యూజ్ చేయాలనేది మీకు చెప్తాను. సో ఎప్పుడైనా సరే ఒక వీడియోని ప్లే చేయాలనుకుంటే మీరు ఇక్కడ ప్లే అని కొడుతుంటే ప్లే అవుద్ది. లేదు అనుకుంటే మీరు ఇక్కడ కీబోర్డ్‌లో స్పేస్ కొట్టినా సరే మీకు ప్లే అవుతుంది. ఓకేనా? లేదు ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళాలి అనుకుంటే మీరు ఇక్కడ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మీరు ఎన్ని ప్రెస్‌లు చేస్తే అన్ని ఫ్రేముల్లోకి వెళ్ళొచ్చు. అక్కడ మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ చేయాలి అనుకుంటే మీరు ఎడిట్‌లోకి వెళ్లి అక్కడ మీకు స్ప్లిట్ లేయర్ అని ఉంటుంది. స్ప్లిట్ లేయర్ అని కొట్టగానే ఇక్కడ మీకు స్ప్లిట్ అయిపోతుంది లేయర్. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి ఎప్పుడు తెలుస్తాయంటే మనకి ఒక ప్రాజెక్ట్‌లో తీసుకున్న తర్వాత ఒక వీడియో మనం తీసుకొని దాన్ని కంప్లీట్‌గా ఎడిట్ చేసేటప్పుడు అప్పుడు మీరు నాతో పాటు కంటిన్యూ చేస్తే ఇలాంటివి నేను చాలా చెప్పలేదు. బేసిక్ ఇంట్రడక్షన్ కాబట్టి నేను చెప్పలేదు. సో అలాగే పెన్ టూల్స్ ఉంటాయి. ఇంకా టూల్ బార్ కోసం నేను చెప్పలేదు. సో మూవ్ కర్సర్, తర్వాత జూమ్, తర్వాత రొటేట్, తర్వాత యూనిఫైడ్ కెమెరా టూల్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో తర్వాత షేప్‌లు అంటే రెక్టాంగులర్ అనే కాదు ఇంకా ఉంటుంది. ఎలిప్స్ టూల్ అని, పాలిగాన్ అని, స్టార్ టూల్ అని. సో తర్వాత పెన్. సో పెన్ కూడా అంటే పెన్ ద్వారా మనం ఏంటంటే మాస్కింగ్ చేస్తాం ఎక్కువగా. సో ఈ మాస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎడిటింగ్‌లో. సో తర్వాత ఇంకేమున్నాయి టెక్స్ట్ అని ఉంది. సో టెక్స్ట్ టూల్. సో పేర్లేమైనా తర్వాత బ్రష్ టూల్ రోటోస్కోపింగ్‌లో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత క్లోన్ స్టాంప్ టూల్, ఎరేజర్.
ఓకే. రోటో బ్రష్ టూల్ చూడండి ఇక్కడ ఉంటుంది. ఒక మనిషి బొమ్మ ఉండేలా ఉంటుంది. సో, అంటే పర్సన్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మనకి ఇది యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత పప్పెట్ టూల్ అంటారు దీన్ని. సో, ఇది పర్సన్ యొక్క ఒక ఫోటోలో ఉండే ఫోటోని 3 వీడియోలా చేయడానికి ఇది మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. సో, నెక్స్ట్ వీడియోలో ఒక మంచి కాన్సెప్ట్ తోటి మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.